హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ముగిసిన భేటీ, కీలక నిర్ణయాలు విడుదల అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా అయితే నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే విధంగా అయితే ఉన్నాయి. రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి ఈ యొక్క అత్యున్నత స్థాయి కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధిని, సామాజిక న్యాయాన్ని మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు సంచలన నిర్ణయాలకు మంత్రులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఏమిటంటే, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పిఎస్యూస్, వివిధ ప్రభుత్వ సొసైటీలు, కార్పొరేషన్లు మరియు సాంఘిక సంక్షేమ గురుకుల విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడం. గతంలో కేవలం ప్రధాన ప్రభుత్వ శాఖల్లోనే నేరుగా పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ యొక్క 62 ఏళ్ల నిబంధన వర్తించేది. కానీ ఇప్పుడు ఈ యొక్క అనుబంధ సంస్థల్లో పనిచేసే వారికి కూడా దీనిని వర్తింపచేయడం ద్వారా ప్రభుత్వం వారందరికీ కూడా సమాన గౌరవాన్ని, వారందరికీ మరియు ఉద్యోగ భరోసానైతే కల్పించిందని చెప్పొచ్చు. సో, దీనివల్ల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఉద్యోగుల సేవలు రాష్ట్రానికి మరికొంతకాలం పాటు అందుతాయి. అలాగే ఆయా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా మరింత సుస్థిరత అయితే చేకూరుతుంది. మరోవైపు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూలమైన నిర్ణయాన్నైతే ప్రకటించి వేలాది మంది ఉద్యోగుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. సో, దీని నేపథ్యాన్ని గమనిస్తే గతంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ వివిధ సాంకేతిక కారణాల వల్ల లేదా న్యాయపరమైన చిక్కుల వల్ల, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో జాప్యం జరగడం వంటి కారణాల వల్ల ఆలస్యంగా విధుల్లో చేరిన వారికి ఇప్పటికీ ఓపీఎస్ హక్కు అనేది లభించలేదు. అటువంటి ఉద్యోగులందరికీ ఇప్పుడు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇది వారి దశాబ్దాల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలమని చెప్పవచ్చు. సో, పదవి విరమణ తర్వాత వచ్చే పెన్షన్ అనేది ఒక ఉద్యోగికి వృద్ధాప్యంలో లభించే అతిపెద్ద ఆర్థిక భరోసా కాబట్టి ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. సో, దీంతో పాటు గ్రామీణ నిరుద్యోగుల కోసం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆవశ్యక ఆ ఆజీవిక మిషన్ అనేటటువంటి సరికొత్త పథకాన్ని జూలై 1 నుండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ యొక్క మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు మరియు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపోతే రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి బలమైన సంకల్పంతో ప్రభుత్వం మరొక అద్భుతమైన నిర్ణయం కూడా తీసుకుంది. సో, అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వటానికి అక్కడ జరిగే భూముల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుకు మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది. ఈ యొక్క నిర్ణయం వల్ల రాజధాని ప్రాంతంలో గృహ నిర్మాణాలు మరియు వ్యాపార సముదాయాల ఏర్పాటులో వేగవంతం కావడమే కాకుండా భూముల విలువ కూడా క్రమబద్ధీకరించబడుతుంది. సో, ఇక పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ రంగ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో లండన్‌లో ఉన్న ప్రసిద్ధ లండన్ ఐ తరహాలో కృష్ణా నది తీరాన ఒక భారీ జైంట్ వీల్ పర్యాటక ప్రాజెక్ట్‌నైతే నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక ఐకానిక్ కేంద్రంగా అయితే మారుతుంది. తద్వారా స్థానికులకు భారీ ఉపాధి లభించడమే కాకుండా రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల రాక కూడా ఈ మేరకు పెరుగుతుందని చెప్పవచ్చు. సో, మరి దీర్ఘకాలంగా న్యాయం కోసం పోరాడుతూ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు వీరి విషయంలో కూడా కేబినెట్ ఆహ్, అత్యంత మానవత్వంతో స్పందించింది. ఈ యొక్క కేసులను వేగవంతంగా విచారించాలని, బాధితులకు త్వరగా న్యాయం జరిగేలాగా చూడాలని అయితే ప్రత్యేకంగా 21 పోస్టులకు ప్రభుత్వం మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇది బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న ఒక గొప్ప భరోసా అని చెప్పాలి. ఇంధన రంగం మరియు పునరుత్పాదక శక్తికి సంబంధించి చిత్తూరు జిల్లాలో పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సుమారు 30 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వాలని అయితే నిర్ణయించారు.
సో, ఈ యొక్క సోలార్ ప్లాంట్ ద్వారా రాష్ట్రంలోని సౌర విద్యుత్ ఉత్పత్తి పెరగడమే కాకుండా రైతులకు పగటిపూట కూడా ఉచిత విద్యుత్తును అందించే ప్రక్రియ మరింత సులభమవుతుంది. విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం ఉండదు. సో, మొత్తానికి ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్ లాగా అయితే నిలిచిందని చెప్పవచ్చు.